వివేక్, ప్రియాంక, నిఖిల్ ఇంకా పూజ నది ఒడ్డున నిలబడి ఉంటారు. వాళ్ళు నలుగురు స్నేహితులు. ఆకాశంలోని చందమామ వెలుగు లైట్ గా కనిపిస్తూ ఉంటుంది. చల్లని గాలులు వీస్తూ ఉంటాయి. అక్కడ ఇంకా చాలా మంది జనాలు ఉంటారు. అరే, నాకు అసలేం అర్థం కావడం లేదు. అందరూ ఈ నదిలో ఎందుకు మునక వేస్తున్నారు? నిజంగా వాళ్ళు అనుకుంటున్నారా ఈ నీటిలో స్నానం చేస్తే వాళ్ళు పాపాలు పోతాయని? వివేక్, నీకేం అర్థం కాదు. ఇవి ఒట్టి నీళ్లు మాత్రమే కాదు, అదొక నమ్మకం. ఈ నదిలో స్నానం చేయడం వల్ల ఆత్మ శుద్ధి చెందుతుంది. అందరూ తమ పాపాలను ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి వస్తారు. ఓ నిఖిల్, నువ్వు కూడా ఇలాంటి మాటల్ని నమ్ముతున్నావా? నిజం చెప్పనా, ఇదంతా నాకు కూడా విచిత్రంగా అనిపిస్తుంది. పాపాన్ని కడిగేసుకోవడం లాంటిది ఏది ఉండదు. ఇదంతా ఒక అపోహ మాత్రమే. ప్రియాంక, అది నీ ఉద్దేశం అయ్యుండొచ్చు, కానీ ఇదంతా ఒట్టి మాట కాదు. అది ఒక నమ్మకం. ఎన్నో ఏళ్ల నుంచి నడుస్తోంది. ప్రతిదాన్ని విజ్ఞానంతో అర్థం చేసుకోవడం కరెక్ట్ కాదు. వివేక్ ఇంకా ప్రియాంక నది దగ్గరికి వెళ్లి నీళ్లతో ఆడుకుంటారు. వాళ్లు నీళ్లలోకి రాళ్లు విసురుతారు. నిఖిల్ ఇంకా పూజ దూరంగా నిలబడి వాళ్లకి వద్దని చెప్తూ ఉంటారు. వివేక్, ప్రియాంక, ఆగండి. అది కరెక్ట్ కాదు. అది పవిత్రమైన జలం. దాంతో మనం ఆడుకోవద్దు. మీరెందుకు అర్థం చేసుకోవడం లేదు? ఇదంతా చేయడం కరెక్ట్ కాదు. మనం ఇక్కడి నుంచి వెళ్లిపోవడం మంచిది. అరే పూజ, ఎందుకంత సీరియస్ అవుతున్నావు? ఇది కేవలం నీళ్లు. అది కాకుండా ఇవి ఇంత పవిత్రమైతే వీటిని పట్టుకుంటే ఏదైనా తప్పు జరుగుతుందా? చూసావా పూజ, పవిత్రమైన నీరు. దీన్ని నేను ముట్టుకుంటున్నాను. నా పాపం ఎలాగూ పోవడం లేదు. అప్పుడే అక్కడికి ఒక సాధు వస్తాడు. అతని కళ్లల్లో ఒక రహస్యమయమైన మెరుపు ఉంటుంది. అతని మొహంలో గంభీరత ఉంటుంది. అతను నెమ్మదిగా వాళ్ల దగ్గరికి వస్తాడు. ఆ తర్వాత భయంకరమైన గొంతుతో, ఆగండి. ఈ పవిత్రమైన నీటితో ఆడకండి. ఇది కేవలం ఒక నమ్మకం మాత్రమే కాదు. మీకు తెలీదు, మీరు చేసే ఈ పని వల్ల చాలా బాధపడాల్సి వస్తుంది. ఓ, ఇంతకీ మీరెవరు? ఈ నదికి కాపలాదారా? సాధు బాబా, మమ్మల్ని భయపెట్టే ప్రయత్నం చేయకండి. ఇదంతా ఒట్టి నీరు మాత్రమే, ఇంకేం లేదు. ఇది ఒట్టి నీరు మాత్రమే కాదు, ఇది ఆత్మల ఇల్లు. ఇంకా విముక్తి పొందని ఆత్మలు. నీలాంటి నాస్తికుల మనసులో పాపం నిండి ఉంటుంది. మీలాంటి వాళ్ళని ఇవి ఎప్పటికీ క్షమించవు. సాధు బాబా, మీరేమంటున్నారు? ఏంటిదంతా? నీ నవ్వే నీ చావుకి కారణం అవ్వచ్చు. ఎప్పుడైతే ఈ నీరు తన కోపాన్ని చూపిస్తుందో అప్పుడు మీకు అర్థమవుతుంది నమ్మకాన్ని ఎగతాళి చేయడం ఎంత ప్రమాదకరమో అని. ఓ, నిజంగానా? ఇలా చూడండి సాధువు గారు, మీరిక మీ కట్టు కథల్ని ఇంకెవరికైనా చెప్పండి. మమ్మల్ని భయపెట్టాల్సిన అవసరం ఏమీ లేదు. పద ప్రియాంక, ఇక్కడి నుంచి వెళదాం. ఎప్పుడైతే వివేక్ ఇంకా ప్రియాంక సాధు మాటల్ని పట్టించుకోకుండా ఉంటారో అప్పుడు నది ఒడ్డున ఒక పొగ కమ్ముకుంటుంది. ఆ పొగ ఎంత దట్టంగా ఉంటుందంటే నలుగురికి అసలు ఏమీ కనపడదు. ఏంటిదంతా? ఉన్నట్టుండి ఇంత పొగ ఎందుకు వచ్చింది? ఇది మామూలు పొగ కాదు. మనం ఇక్కడి నుంచి వెంటనే బయలుదేరి వెళ్ళాలి. అరే, ఈ సాధువు ఇక్కడున్నాడు కదా, అతను మన కళ్ళతో ఆటలాడుకుంటున్నాడు. దీనినే భ్రమ అంటారు మిత్రమా. పదండి, హోటల్కి వెళ్దాం. అవును, వివేక్ చెప్పింది నిజమే. ఇదంతా కూడా యాదృశ్చికం మాత్రమే. పదండి, ఇక్కడి నుంచి వెళ్దాం. ఎప్పుడైతే వాళ్ళు నలుగురు బయలుదేరతారో అప్పుడు సాధు వెనక నుంచి అరుస్తాడు. గుర్తు పెట్టుకోండి, మీ నవ్వుకు మీరు మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. ఈ జలం వాళ్ళని ఎప్పటికీ క్షమించదు, దీనిని అపవిత్రం చేసిన వారిని. వాళ్ళు నలుగురు హోటల్కి వెళ్ళిపోతారు. పూజ వివేక్ వైపు చూసి ఇలా అంటుంది. వివేక్, నువ్వు నది నీళ్లను అలా ఎగతాళి చేయకుండా ఉండాల్సింది. సాధువు గారు స్పష్టంగా చెప్పారు దాన్ని అవమానించడం కరెక్ట్ కాదని. నువ్వు ఆయన మాటల్ని పట్టించుకోలేదు. ఓ పూజ, ఏంటి నువ్వు? ఆ సాధువు చెప్పిన విషయాలను నువ్వు అంత సీరియస్గా తీసుకోకు. అవన్నీ భయపెట్టడానికి చెప్పారంతే. అది కాకుండా నేనేం చేశానని కొంచెం నీళ్లు ముట్టుకున్నానంతే, ఇంకేమీ చేయలేదు కదా. నిజం పూజ, నువ్వు నిఖిల్ ప్రతిదాన్ని ఎందుకంత సీరియస్ గా తీసుకుంటారు? ఇవన్నీ పాత విషయాలు, వీటిల్లో ఏది నిజం లేదు. కానీ వివేక్, అప్పుడప్పుడు ఇలాంటి వాళ్ళని ఎగతాళి చేయకూడదు. ఇవి చాలా నమ్మకంతో కూడుకుని ఉన్నవి. వీటిలో ఏదైనా శక్తి ఉంటుందేమో, అది మనకు అర్థం కాలేదేమో. ఓ, అయితే నువ్వు కూడా ఈ మూఢనమ్మకాన్ని ఇప్పుడు నమ్ముతున్నావా? సరే, ఇవన్నీ వదిలేయండి. ఇవన్నీ వట్టి కట్టుకథలు. ఇక మీరిద్దరు వెళ్ళి ప్రశాంతంగా పడుకోండి. నేను ప్రియాంక మా రూమ్కి వెళ్ళిపోతున్నాం. ఎప్పుడైతే ప్రియాంక ఇంకా వివేక్ గదిలోకి వెళ్తారో గదిలోని టెంపరేచర్ పూర్తిగా పడిపోతుంది.
చలి ఎంత పెరుగుతుంది అంటే నలుగురు వణికిపోతారు. ఉన్నట్టుండి ఇంత చలి ఎందుకు పెరిగింది? కిటికీలు తెరుచున్నాయా? లేదు, కిటికీలు మూసే ఉన్నాయి, కానీ ఈ చలి నార్మల్గా లేదు. ఇదంతా మీ ఊహ మాత్రమే. చలివేయగానే మీరు భయపడిపోయారా? విచిత్రమైన మనుషులు. అప్పుడే గట్టిగా ఒక శబ్దం వినిపిస్తుంది. గది తలుపు దానంతకదే మూసుకుంటుంది. 4 వైపులా చీకటి కమ్ముకుంటుంది. ఇదంతా ఏం జరుగుతోంది? అసలు ఉన్నట్టుండి ఎందుకిలా జరుగుతోంది? నిఖిల్ వెంటనే మొబైల్ ఫ్లాష్ లైట్ ని ఆన్ చేస్తాడు. ఎప్పుడైతే ఫ్లాష్ లైట్ ఆన్ అవుతుందో అప్పుడు తను చూసేసరికి తన ఎదురుగా ఎంతో భయంకరంగా కనిపించే ఒక ఆడమనిషి ఉంటుంది. తన జుట్టు చిందరవందరగా ఉంటుంది. కళ్ళు ఎర్రగా రక్తంలా మారిపోయి ఉంటాయి. ఏంటిది? ఎవరివిడ? ఇక్కడికి ఎలా వచ్చింది? ఏంటిదంతా నాకేం అర్థం కావడం లేదు. ఈవిడెవరు? భయంకరంగా కనిపించే ఆవిడ నెమ్మదిగా నడుచుకుంటూ వాళ్ల దగ్గరికి వెళ్తుంది. తన భయంకరమైన నవ్వు గదంతా వినిపిస్తూ ఉంటుంది. పూజ పరిగెడుతూ తలుపు తెరిచే ప్రయత్నం చేస్తుంది. ఈ తలుపు ఎందుకు తెరుచుకోవడం లేదు? ఎవరైనా ఈ తలుపు తెరవడానికి సాయం చెయ్యండి. నేను ట్రై చేస్తాను. ఈ తలుపు ఎందుకు లాక్ అయింది? దీన్ని మనం లాక్ చేయలేదు కదా? చాలాసేపు ప్రయత్నం చేసిన తర్వాత తలుపు తెరుచుకుంటుంది. నలుగురు పరిగెడుతూ గదిలో నుంచి బయటికి వస్తారు. కానీ ఎప్పుడైతే వాళ్లు బయటికి వస్తారో అప్పుడు వాళ్లు హోటల్లో కాకుండా కుంభతీరాన ఉంటారు. నలుగురు కూడా చల్లని గాలులను, దట్టమైన పొగలో ఉంటారు. తీరం దగ్గర అదే రహస్యమయమైన వాతావరణం ఉంటుంది. ఇంతకు ముందు చూసినది. ఇదెలా సాధ్యమవుతుంది? మనం హోటల్ రూమ్ లో కదా ఉన్నాము. ఉన్నట్టుండి ఇక్కడికి ఎలా వచ్చాం? ఏదో తప్పు జరుగుతోంది. ఆవిడెవరసలు? హోటల్ గదిలో ఎందుకొచ్చింది? ఇప్పుడు ఇదంతా, ఈ పొగ నాకు చాలా భయంగా ఉంది. అప్పుడే నలుగురు చెవులకు ఆ భయంకరమైన నవ్వు వినిపిస్తుంది. ఆవిడ గదిలో విన్నది. మరుక్షణమే నది నీటిలో నుంచి పొగలాగా ఒకటొస్తుంది. అది ఒక భయంకరమైన ఆడమనిషిగా మారుతుంది. తన ఎర్రని కళ్ళు తిన్నగా ప్రియాంక వైపే చూస్తుంటాయి. ఏంటిది? ఆవిడ ఎవరు? నన్ను కాపాడండి. మనం ఏం చేద్దాం? ఇదంతా ఎలా ఆపాలి? ఆ భయంకరమైన ఆడమనిషి ఉన్నట్టుండి ప్రియాంక మీదకు దూకుతుంది. తనని లాగేస్తుంది. మరుక్షణం తను స్పృహ కోల్పోతుంది. ఆ తర్వాత ఆ దృశ్యాన్ని చూసి ముగ్గురు కూడా స్పృహ కోల్పోతారు. మరుసటి రోజు ఉదయం నిఖిల్, పూజ ఇంకా వివేక్ హోటల్ గదిలో నిద్రలేస్తారు. హోటల్ మేనేజర్ వాళ్ల ముందు నిలబడి ఉంటాడు. మీ స్నేహితురాలు ప్రియాంక, ఆమె నిన్న రాత్రి హోటల్ బయట చనిపోయి కనిపించింది. ఆవిడ బిల్డింగ్ మీద నుంచి దిగి ఆత్మహత్య చేసుకున్నట్లుంది. ఆ మాట చెప్పి మేనేజర్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. కానీ వాళ్ల ముగ్గురికి మతిపోతుంది. మేనేజర్ వెళ్లిపోయిన తర్వాత వివేక్ తన స్నేహితులతో, అంతా నా వల్లే జరిగింది. ప్రియాంక ప్రాణం పోయింది. తప్పంతా నాదే. నేను అర్థం చేసుకుని ఉండాల్సింది. సాధువు ఏదైతే చెప్పాడో అది జోక్ కాదు అని. ప్రియాంక ప్రాణం మాత్రమే పోలేదు వివేక్. నువ్వు చేసిన పని వల్ల మన ముగ్గురి ప్రాణాలు ఇంకా ప్రమాదంలోనే ఉన్నాయి. ఇప్పుడు పశ్చాత్తాపడటం వల్ల ఉపయోగం ఏమీ లేదు. మనం ఆ సాధువు కోసం వెతకాలి. అతనే మనల్ని కాపాడడానికి ఏదైనా ఉపాయం చెప్తాడు. వాళ్లు ముగ్గురు వెంటనే హోటల్ నుంచి బయటికి వస్తారు. నిఖిల్, పూజ ఇంకా వివేక్ సాధువు కోసం వెతుకుతూ అటూ ఇటూ తిరుగుతూ ఉంటారు. ఇంత పెద్ద మేళా ఉంది. అసలు సాధువు మనకి కనిపిస్తాడో లేదో. మనం ప్రయత్నించాలి. అతను ఖచ్చితంగా ఎక్కడో చోట ఉంటాడు. రోజంతా తిరిగిన తర్వాత రాత్రవుతుంది. వాళ్లు ముగ్గురు అలసిపోయి ఒడ్డుకి చేరుకుంటారు. ఉన్నట్టుండి పూజ దృష్టి నదీ తీరాన పడుతుంది. అలా చూడండి, అక్కడున్నారు సాధువు. నదీ తీరంలో సాధువు ధ్యానముద్రలో కూర్చుని ఉంటారు. ముగ్గురు ఎంతో వేగంగా అతని దగ్గరికి వెళ్తారు. సాధువు నెమ్మదిగా కళ్ళు తెరుస్తాడు. అతని దృష్టిలో ఒక రహస్యమయమైన చమత్కారం ఉంటుంది. ముగ్గురు వణికిపోతూ సాధువు ముందు నిలబడతారు. ఇప్పుడెందుకొచ్చారు? నేను నిన్ననే హెచ్చరించాను. మీరు నా మాట వినిపించుకోలేదు. సాధువు బాబా, తప్పంత నాది. నేను మీ మాటని అగతాళిగా తీసుకున్నాను. కానీ ఇప్పుడు నాకు అర్థమైంది. దయచేసి మమ్మల్ని కాపాడండి. కాపాడే శక్తి భగవంతుని చేతుల్లోనే ఉంటుంది. కానీ నువ్వు ఏదైతే చేశావో దానికి పరిణామం మాత్రం నువ్వు అనుభవించి తీరాల్సింది. సాధువు వివేక్ ని ఎంతో దీర్ఘంగా చూస్తాడు. వివేక్ తన తలను కిందకు దించుతాడు. నీ స్నేహితురాలు ప్రియాంక ఏం పాపం చేసింది? ప్రియాంక తన తండ్రిని హత్య చేసింది. ప్రాపర్టీ మీద స్వార్థంతో. నేను కూడా అందులో భాగంగా ఉన్నాను. అది విని పూజ ఇంకా నిఖిల్ ఆశ్చర్యపోతారు. మీరిదంతా దాచిపెట్టారా? కొంచెం కూడా సిగ్గుగా లేదా? ప్రియాంక తండ్రి ఎంతో మంచి మనిషి. మీరెందుకు ఇలా చేశారు? వివేక్ తలదించుకుంటాడు. సాధువు శాంతంగా, గంభీరంగా ఇలా అంటాడు.
మీ కర్మలు మిమ్మల్ని వెంబడిస్తున్నాయి. ఇక పారిపోయే ప్రయత్నం చేయొద్దు. ఉన్నట్టుండి తీరమంతా పొగ కమ్ముకుంటుంది. నదిలోని జలం ఉప్పొంగుతుంది. అందులో నుంచి ఒక పొగ బయటికొస్తుంది. పొగ ఒక భయంకరమైన స్త్రీ రూపంలోకి మారుతుంది. నీ పాపాల అంతం ఇప్పుడవుతుంది. స్త్రీ ఎర్రని కళ్ళు మెరుస్తాయి. ఆవిడ వివేక్ దగ్గరికి వస్తుంది. వివేక్ అరుస్తాడు. కాని ఆమె అతన్ని పట్టుకొని తన ప్రాణం తీస్తుంది. వివేక్ శవం తీరం దగ్గర పడిపోతుంది. సాధువు మాయమవుతాడు. పూజ ఇంకా నిఖిల్ స్పృహ తప్పి పడిపోతారు. మరుసటి రోజు ఉదయం పూజ ఇంకా నిఖిల్ హోటల్ రూంలో కళ్ళు తెరుస్తారు. హోటల్ మేనేజర్ వాళ్ల ముందు నిలబడి ఉంటాడు. రాత్రి మీ స్నేహితుడు వివేక్ చనిపోయాడు. అతను కూడా బిల్డింగ్ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడనిపించింది. ఆ మాట విని పూజ నిఖిల్ కన్నీళ్లు కారుస్తారు. మనమిక ఇక్కడ్నుంచి వెళ్ళిపోవాలి. ఇది మనకి సొంతం కాదు. ప్రియాంక ఇంకా నిఖిల్ తమ కర్మలకి ఫలితాన్ని అనుభవించారు. మనమిక ప్రశాంతంగా వెళ్ళిపోయే ప్రయత్నం చేయాలి. వాళ్ళిద్దరూ ఏవి మాట్లాడకుండా హోటల్లో నుంచి బయటికి వెళ్లిపోతారు. కుంభమేళా నుంచి తమ ఇంటికి తిరిగి వెళ్తారు.